హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండీ! ఈరోజు నేను చూపించబోతున్న బ్లౌజ్ డిజైన్ ఇదే. ఈజీగా ఏ విధంగా తక్కువ ఖర్చులో కుట్టుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనుండే బెల్ ఐకాన్‌ని నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే ఖచ్చితంగా గంట సింబల్‌ని నొక్కాలి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్‌లో ఇంకా నా వీడియోస్‌కి సంబంధించిన లింక్స్ పెట్టాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా మనం బ్లౌజ్‌ను కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా! ఇది బ్యాక్ పార్ట్, నెక్ పార్ట్ అండి. ఇది షేప్ ఫస్టే నేను గీసుకున్నాను. ఆ తర్వాత మనం స్టోన్ లేస్ గమ్ అంటించేసుకొని స్టోన్ లేస్ 1 లేయర్‌ది తీసుకున్నాను. ఈ విధంగా షేప్ పోకుండా అంటించేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఆ విధంగా నేను చూపిస్తున్నవి షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్‌వి. ఇవి తీసుకొని సూదికి ఎక్కిచ్చేసుకోవాలి. అంటే మన నెక్ ఎంతైతే లెంత్ ఉందో అంత ఫస్టే సూదికి గుచ్చేసుకోవాలి. గుచ్చుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంటించేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అంటే ఫస్టే మనం సూదితో డైరెక్ట్‌గా కుట్టుకోవచ్చు. కాకపోతే మనకు లైన్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. అటు ఇటు వెళ్ళిపోతాయి పూసలు. అందుకనేసి ఫస్టు మనం అంటించేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి. తర్వాత నేను పింక్ కలర్ కుందన్ తీసుకున్నాను. తీసుకొని దాని చుట్టూ పూసలు ఒక 10 గుచ్చేసుకున్నా. ఫస్టు వాటికి ఎన్ని పూసలైతే సరిపోతాయో దాని రౌండ్ కోసం అన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా గుచ్చేసుకున్నా. కుచ్చుకున్న తర్వాత 4 వైపులా టాకాలేసుకోవాలి. అప్పుడే మనకు రౌండ్ అనేది వస్తది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను గదండీ! ఆ విధంగా ఏసుకోండి. 4 వైపులా అయితే ఏసుకోవడం మర్చిపోవద్దు. అంటే ఇది చిన్న పు కొన్నే పూసలు కాబట్టి మనం టాకాలేసుకుంటే సరిపోతది. నెక్‌లాగా గాకుండా. ఆ తర్వాత నేను వైట్ కలర్ పూసలు తీసుకుంటున్నాను. వైట్ కలర్ పూస ఒకటే కుట్టుకుంటా. ఆ తర్వాత 2 గోల్డ్ కలర్ పూసలు తీసుకోవాలి. నేను చూపించిన విధంగా కొంచెం క్రాస్‌గా కుట్టుకోండి. చూడ్డానికి మంచిగా కనబడడానికి. మీరిప్పుడు డిజైన్ చూస్తారు కదా! తెలుస్తుంది మీకు. తర్వాత మళ్ళీ ఒకటి వైట్ కలర్ పూసేసాను. తర్వాత మళ్ళీ 2 గోల్డ్ కలర్ పూసలు తీసుకుంటా. ఈ విధంగా క్రాస్‌గా కుట్టేసుకున్నా. చూస్తున్నారు కదా! ఆ విధంగా. మధ్యలో మాత్రం ఒక వైట్ పూస, మధ్యలో ఒక గోల్డ్ కలర్ పూస, మళ్ళీ వైట్ పూస ఏసి కుట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా. సింపుల్‌గా, హెవీగా ఎలిగేట్ అయ్యే విధంగా డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను. మామూలుగా చూడ్డానికి. లాస్ట్ పూసకు మాత్రం 2 సార్లు టాకాలు వేసుకోండి. ఎందుకంటే గట్టిగా ఉండాలి కాబట్టి 2 సార్లు అయితే టాకాలు కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాన్ని కూడా సేమ్ అదే విధంగా. అయితే ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా! అవి మనం రౌండ్ తిప్పేటప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడ ఎండ్ చేయకుండా ఫస్ట్ పూస దగ్గర కుచ్చేసుకోండి. అట్లా అయితే రౌండ్ అనేది క్లియర్‌గా వస్తది. లేదంటే ఆహ్, ఈ ఇం ఆ పూసకి ఇంకొక పూసకి మధ్యలో మనం ఎండ్స్ ఉంటాయి కదా! అక్కడ మాత్రం ఖచ్చితంగా గ్యాప్ వస్తది. అట్లా చేయకుండా మీరు ఎక్కడైతే స్టార్ట్ అయితారో ఆ పూసకి ఇవతలగా కుచ్చేసుకోండి. చూడండి సేమ్ ఇంతే. మళ్ళీ దీనికి కూడా వైట్ పూస తీసుకుంటున్నా. చూడండి. ఆ విధంగానే మళ్ళీ 2 గోల్డ్ కలర్ పూసలు కూడా తీసుకుంటున్నా. లెన్స్ చాలామంది ఇప్పుడు ఇట్లా ఫ్లవర్ లాగా కుట్టుకున్నాను కదా నేను. వాటికి వీటికి మధ్యలో అంటే ఇవి రెండిటికి మధ్యలో ఉన్నంత లెంత్ మళ్ళా మూడో దానికి ఉండదు. చాలామందికి నేను గమనించాను. అట్లా కాకుండా మీకు అందాజా తెలవదని అనుకుంటే కొలతల ప్రకారమైన ఒకదానికి మధ్యలో లెంత్ మాత్రం కరెక్ట్‌గా తీసుకోండి. లేదంటే చూడ్డానికి కూడా కొంచెం మంచిగా కనబడదు. మీరైతే ఖచ్చితంగా గ్యాప్ అయితే కరెక్ట్‌గా అన్నిటి మధ్యలో కరెక్ట్‌గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అర్థం కావట్లేదు అనుకుంటే చిన్న స్కేల్ బట్టైనా కొలుచుకొని మనం రెండిటి మధ్యలో డాట్స్ లాగా పెట్టుకొని అక్కడ ఫస్ట్ కుందన్స్ అంటించేసుకొని తర్వాత ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాటి లెంత్ అయితే కరెక్ట్‌గా చూసుకోండి ఫ్రెండ్స్ మరి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఆ విధంగా కుట్టేసుకోండి. చాలా తక్కువ టైం పడతది.
కనీసం నెక్ డిజైన్కి అయితే నాకు ఒక 1.5 అవర్ పట్టింది అంతే. హ్యాండ్ హెవీగా వేసుకున్నా నేను. నెక్ పార్ట్ మామూలుగా వేసుకొని హ్యాండ్ హెవీగా వేసుకున్నాను నేను. చూడండి ఇదే విధంగా కుట్టేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. నేనైతే ఒక 150లో ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి. ఇంతే. ఇదే డిజైన్‌ను మనం బయట వేయించుకున్నట్లయితే చాలా చార్జ్ చేస్తారు. 1500, 2000 అట్లా ఉంటది. అలా గాకుండా మనం ఇంట్లోనే మన చీరల మీదకి మ్యాచింగ్ మనమే సెలెక్ట్ చేసుకొని ఓన్ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదండీ ఫ్రేమ్. ఇది స్టోన్స్‌కి మనం స్టోన్స్ అతికిస్తాం కదా! ఆ స్టోన్స్‌కి ఉండే ఫ్రేమ్ అన్నమాట. అయితే ఫస్ట్ నేనేంటంటే దీనిలో స్టోన్ అంటించేసుకొని మనం ఫ్రేమ్‌కు ఫ్రేమే అంటించేసుకోవచ్చు. కానీ అలా కాకుండా నేను ముందు దీన్ని కుడుతున్నా. ఎందుకంటే గట్టిగా ఉంటుంది చాలా కాలం. ఆ తర్వాత నేను గమ్మేసుకొని స్టోన్ అంటించుకుంటున్నా. లేదు మేము అంటించేసుకుంటాం అనుకుంటే మీరు ఫస్టే ఆ ఫ్రేమ్‌లో ఈ స్టోన్ స్టిక్ చేసుకొని ఎండిన తర్వాత బ్లౌజ్‌కి అంటించేసుకోండి. అట్లా కాకుండా నేనైతే ఫస్టే కుట్టుకుంటున్నా. చాలా కాలం మంచిగుంటది కదా అని. మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నా నేను. ఆ విధంగా ఉంటుంది. చూడండి సమానమైన లెంగ్త్‌లో ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. మీకు మొత్తం కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఖాళీగా ఉంచకుండా నేను అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి కదా! వైట్ కలర్ స్టోన్స్ అవి పెట్టుకున్నా. చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టిన తర్వాత. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత నీట్‌గా. అయితే మనం డిజైన్ చేసుకున్నామా అన్నట్టు కాకుండా కొంచెం నీట్‌గా చేసుకుంటే మంచిగా హ్యాండ్ చూసారా? నేను హెవీగా డిజైన్ చేసుకున్నాను. అంటే చెక్స్ లాగా కుట్టేసుకున్నా ఫస్ట్ థ్రెడ్‌తో జెరీ థ్రెడ్‌తో చెక్స్ కుట్టేసుకున్నా గొలుసు కుట్టుతో. ఒక డబ్బాకి ఇంకొక డబ్బాకి మధ్యలో గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి గదా! నేను చూపించాను గదా మీకు స్టోన్స్ అవి పెట్టేసుకున్నా. మిగిలిందంతా సేమ్ అదే విధంగా మనం నెక్ పార్ట్‌కి ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా డిజైన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను. మీకైతే యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.